ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము మోక్ష సన్యాస యోగాన్ని 18వ అధ్యాయాన్ని భగవద్గీతలో చెప్పుకుంటూ ఉన్నాము. పోయినసారి సత్సంగంలో మనము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేసి చెప్పుకున్నాము. దాన్ని ఒక్కసారి మళ్ళా సింహావలోకనం లాగా చేసుకొని రాబోయే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఈరోజు. మనము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనందరము ప్రపంచం చూస్తాము, జీవుడిగా మనల్ని మనం చూసుకుంటూ ఉంటాము. అలానే ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇట్లాంటివన్నీ కూడాను మనకు తెలియకుండానే వ్యక్తం అవుతా ఉంటాయి. ఇవన్నీ వ్యక్తం అవుతా ఉంటాయి. మనము ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్తూ ఉంటాం. మనం అద్వైతంలో నేర్చుకుంటూ కూడాను నేనెవరో తెలుసుకోవాలి అనుకుంటూ కూడాను మనం ద్వైతంలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా మనము ఆమ్, ఏ మనం డిఫరెంట్ సంప్రదాయాల్లో ఉంటాం. ఒక్కొక్కసారి ఆ సంప్రదాయం నుంచి మనం ఎదిగి పైకి వస్తున్నప్పుడు మనం దాంట్లో ఏకాగ్రంగా ముందుకు వెళ్తున్న సాధన చేస్తున్నప్పుడు కొంత ఎక్స్పీరియన్సెస్ మనకు జరుగుతూ ఉంటాయి, అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనుభవాల పరంగా మనము అపరోక్ష అనుభూతి అనేటువంటి చివరి అనుభూతి ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి. అలా కాకుండా నేను తీసుకున్న మార్గంలో ఇక్కడే ఉండిపోతాను అనుకుంటే కష్టం అన్నమాట. ముందుకు వెళ్ళలేము. మనకు కనిపిస్తున్నటువంటి చాలా సంప్రదాయాలు ఇప్పుడు మనకి జీవనంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిలో కూడా చాలా రకాల మంచులు చూస్తూ ఉంటాము. ఏది కరెక్టు అంటే భగవద్గీతనే మనం గనక ఒక ఎవిడెన్స్గా తీసుకుంటే, మనం ఎవిడెన్స్ బేస్గా తీసుకుంటే ఆ కృష్ణయ్య మనకి అన్ని రకాలు చెప్పారు. ఇదొక్కటే చేయండి మీరు డెఫినెట్ గా మీరు మోక్షాన్ని పొందుతారని కాకుండా అన్ని పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతులన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ఆలోచిస్తే మనమే డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాం, ఒక్కొక్క భిన్న స్థాయిలో ఉంటాం. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి మనకి ఆ పద్ధతిని వాడుకొని వెళ్ళాలి. కానీ ఒక్కొక్కసారి మనం ఎంచుకున్న పద్ధతే కరెక్టు అని చెప్పి దాంట్లో కూర్చొని మన లోపాలని మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్ళమను. ఒకళ్ళు భక్తిలో ఉంటారు, ఒకళ్ళు జ్ఞానంలో ఉంటారు, ఒకళ్ళు కేవలము ధ్యానమే అని చెప్పి పట్టుకొని కూర్చుంటారు. అట్లా కాకుండా ఆ లోపం ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది గురువులకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మనకి చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని సటిల్గా మనకి తెలిసి తెలియని విధంగా చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి కూడా మనకు కొంత నిధిధ్యాస అవసరం ఉంటుంది. ఆ నిధిధ్యాస లేకుండా మనము ముందుకి వాళ్ళు చెప్పిన లోతైనటువంటి ఆ సజెషన్ ని మనము తీసుకోలేము. అందుకని కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే దాంట్లో ఈ అద్వైత పరంగా, విశిష్టాద్వైత పరంగా, మనకి ద్వైత పరంగా ఇది కాంక్రీట్ గా చూస్తే ఎలా ఉంటుంది, మన మన గ్రోత్ కూడాను మనం ఎలా వెళ్ళాలి ఉన్నత స్థాయికి అనేది చూసుకుంటే ఈ టేబుల్లో చూస్తా ఉంటే మనము చాలాసేపు ఏంటి జీవుడు ఈశ్వరుడు ఆ ఆ దృ అది దృఢంగా ఉంటుంది మనలో. నేను వేరు భగవంతుడు వేరు అనే భావన బాగా దృఢంగా ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా ఏంటి విశిష్టాద్వైత పరంగా వస్తే ఉన్నదంతా భగవంతుడే, ఆ భగవంతుడిలో నేను ఉన్నాను కానీ ఆయన నేను కాదు అని చెప్పేసి ఆమ్, ఆ ఆ కొంచెం భావన ఉంటుంది. అంటే ఏంటి మనకి కొన్ని చోట్ల ఏమవుతుంది, ఈ సరెండర్ చేయటం అనే దాంట్లో మనం లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ లో సరెండర్ చేయటం నేర్చుకోవాలి. అంటే ఏంటి,
ప్రతి విషయంలో ఒక నిజం ఉంటుంది, ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని చూడటమే నిజమైన సరెండర్. ఓకే. దాన్ని తెలుసుకోకుండా నాకు, నా వాళ్లకు మంచి జరగాలి, కష్టం కలగకూడదు అనే భావనలో ఎప్పుడైతే ఉన్నామో, అప్పుడు ఆ సంతులత అంటే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పోతుందని. అంటే ఇప్పుడు ఒక రాత్రి ఉంది, పగలుంది. ఓకే. దుఃఖము, సుఖము ఉన్నాయి. పాపము, పుణ్యము అంటాము. ఇట్లా ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, ఆ ద్వంద్వాలు వద్దు, ద్వంద్వాలను పోగొట్టుకోవటం కాదు సాధన. ద్వంద్వాలను రెండింటిని ఒకేలాగా చూడటమే నిజమైన సాధన. ఓకే. అదే నిజమైన సరెండర్ అన్నమాట. అదే మామేకం శరణం వ్రజ అంటే ప్రతి దాంట్లో మనము ఆ బ్రహ్మజ్ఞానం అంటే separate గా ఏం లేదు. అది ఆ నిజాన్ని చూడటమే. ప్రతి సిచ్యువేషన్ లో నిజాన్ని చూసి దానికి తగ్గట్టుగా వ్యవహరించటమే నిజమైన సరెండర్, నిజమైన శరణాగతి అని. అక్కడ ఏం చేయాలి మనం? సర్వధర్మాన్ పరిత్యజ్య చేయాలి. అంటే ఇప్పుడు ద్వైతపరంగా మనం ఏం చేస్తాము? భగవంతుడా, ఓకే, నాకున్న ఆ ఏకరూప ధ్యానంలో భగవంతుడే దిక్కు నాకు అని చెప్పి నేను పూజించే భగవంతుడిని మొక్కుకుంటాను. నా కష్టాలు తీర్చమని చెప్పేసేసి. ఓకే. అంతా నువ్వే అని చెప్పి అనుకుంటాం. తర్వాత ఈ ప్రపత్తి వచ్చేటప్పటికి విశిష్టాద్వైతంలో ప్రపత్తి అనేది బాగా సాలిడ్ వర్డ్ అన్నమాట. మనము సెల్ఫ్ ఎఫర్ట్ కానీ ఇదంతా ఇంకేం ఉండదు. ఆయనకి కంప్లీట్ గా సరెండర్ చేశాము ఆ నారాయణుడికి, శ్రీమన్నారాయణుడికి అని చెప్పేసేసి మనం అనుకుంటాం అనమాట. ప్రపత్తి అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఎదిగే కొద్దీ ఏమవుతుంది? మనకున్న జ్ఞానంతో ఆ సిచ్యువేషన్ లో ఉన్న నిజాన్ని చూసి నిత్య అనిత్య వస్తు వివేకం అంటారు దాన్నే, ఆ సాధన చతుష్టయంలో. దాంతో ఉండి మనము ఈ శరణాగతి వచ్చేటప్పటికి వైరాగ్యం ఉండాలి మనలో. ఓకే. కొంచెం శమధమాది షట్ సంపత్తి ఉండాలి. భగవంతుడి పైన నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మనము ఆ అబాండన్ ఆల్ డ్యూటీస్ అనేది ఎట్లా అంటే, నీ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ లో నీ ధర్మం ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే వాసన క్షయం చేసుకోవాలో అది మాత్రమే చేస్తావు. అప్పుడు అది సర్వధర్మాన్ని పరిత్యజ్య అవుతుంది. అంతేగాని అన్ని వదిలేసి నన్నే పట్టుకో అని చెప్పటమే కాదు. ఎందుకంటే నువ్వే ఆత్మవై ఉన్నావు. నువ్వే పరమాత్మవు అయినప్పుడు నువ్వు ఏం వదులుతున్నావు? ఏ ధర్మాన్ని వదులుతున్నావు నువ్వు అసలు? నువ్వు వదలాల్సిన ధర్మం లేదు. నీకున్నది ఒకటే ఒక స్వధర్మం. ఓకే. అదే ఆత్మధర్మం. అంటే నువ్వు వదులుతున్నది అంటే ఏంటి అంటే, ఆ రోల్లో నువ్వు ఈ శరీరాన్ని తీసుకొని వచ్చి, ఆ సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేసి, దాంట్లో ఎంత చేయాలో అంత చేసి బయటపడితే అదే సర్వధర్మాన్ని పరిత్యజ్య. అప్పుడేమవుతుంది? నీలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. మోక్షం వస్తుంది. అదే ఇప్పుడు ద్వైతపరంగా మోక్షయిష్యామి మా శుచః తీసుకుంటే మనము, ద్వైతపరంగా తీసుకుంటే ఏమవుతుంది? ఆ భగవంతుడు నాకు ఈ ఒక అనుగ్రహాన్ని అంటే ప్రసాదిస్తాడు. అంటే ఆయనే మోక్షాన్ని ఇవ్వాలి నాకు అని అనుకోవటం అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను నా శరణాగతి ప్రపత్తి చేశాను విశిష్టాద్వైతంలో. నాకు ఆయన యొక్క అనుగ్రహం మూలాన నేను చివరికి పొందుతాను అని చెప్పి అంటాడు. ఇది రెండు కొంచెం దగ్గరగానే ఉంటాయి. కాకపోతే ఆ ద్వైత పరంగా ఎక్కడో ఒక లోకంలో, ఓకే, ఇద్దరూ భావిస్తారు. వైకుంఠం అని చెప్పేసేసి, లేకపోతే గోలోకం అని చెప్పేసేసి, ఇంకొక లోకం, ఇంకొక లోకం అని. కాకపోతే ఒక్కటే తేడా ఏంటంటే, విశిష్టాద్వైతంలో నేను ఆ శ్రీమన్నారాయణుడిలోనే ఉన్నాను. ఈ విశ్వం అంతా శ్రీమన్నారాయణుడే అన్న భావన ఉంటుంది. కొంచెం ఎదుగుతాము. అట్లానే మనం సిచ్యువేషన్స్ లో కూడాను మనం ఆలోచిస్తే, మామూలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏంటంటే, ఎవరో దూరంగా ఒకళ్ళు చనిపోయారు. అయ్యో పాపం అంటాం. మన క్లోజ్ ఫ్యామిలీస్ లో ఒకళ్ళు చనిపోతే కొంచెం సేపు ఆలోచించి మనము కొంచెం సేపు బాధపడకపోయినా కానీ, బాధ అంత తీవ్రంగా ఉండకపోయినా కానీ, ఆ అయ్యో పాపానికి కొంచెం తేడా ఉంటుంది విశిష్ట అద్వైత పరంగా చూసుకుంటే. అంటే ఇది నా ఫ్యామిలీ అన్నమాట, నా పరిధిలో జరిగింది అనమాట. అప్పుడు ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. అలా కాకుండా అది నాకే జరిగింది, నా దాంట్లో జరిగింది అన్నప్పుడు
ఇంకా నువ్వు ఎలా ఉంటావు అనేది ఈ రివర్స్ ఆర్డర్లో ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే. సో నువ్వు అద్వైత పరంగా చూసుకుంటే ఏంటంటే నువ్వు అంతా అందరూ ఒక్కటే కాబట్టి ఎవరికి కష్టం కలిగినా నీలో ఆ భావన వచ్చిందంటే అది అద్వైత పరంగా చేసినట్టు. ఓకే. అలా కాకుండా నా క్లోజ్ ఫ్యామిలీలో అయితే అది, నా ఫ్యామిలీలో అయితే ఏంటి అనేది ప్యూర్ ద్వైతం అనమాట. అట్లా ఆ ప్రతి దాంట్లో మోక్షాన్ని పొందొచ్చు మనం. ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఆ మోక్షాన్ని పొందటం అంటే ఇక్కడ తర్వాత మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి అహంత్వా సర్వ పాపేభ్య అని చెప్తారు. ఇక్కడ పాపము అంటే ఏంటంటే మొత్తం పుణ్యము పాపము రెండు అన్నమాట. అన్ని రెండు న్యూట్రల్ అయితేనే కదా మనం వెళ్ళేది. ఇంకొకటి ఏంటి, పాపానికి ఇంకోటి కూడా యాడ్ చేసేది ఏంటంటే వాసనలు అన్నమాట. అంటే ఏ కర్మకైనా ఆ వాసనలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఉంటుందన్నమాట. సో ఇలా మనము మనము ముందు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకం ద్వారా సాధనా ప్రక్రియలో మనము ఈ ప్రపంచంలో ఏది చూస్తున్నా కానీ మరీ ఎమోషనల్ అవ్వకుండా నెగిటివ్ పాజిటివ్ని సమతుల్యంగా చూడటం ఇది అవసరం కాబట్టి జరుగుతుంది. ఇది సమిష్టి కర్మ ప్రకారం జరుగుతుంది. ఓకే. దాన్ని నీ రోల్ ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు ఫిల్ చేయగలిగితే చేయటము, లేదా సాక్షిగా చూడటం. అంతే కదా. కొన్నిసార్లు దాంట్లో మనం ఏం చేయలేం. అలా అని నిర్లిప్తంగా ఉండి అసలు వీడెందుకు ఎవడిని కేర్ చేయడు, ఎవడిని పట్టించుకోడు, అసలు మరీ ఇంత రాక్ లాగా ఉంటున్నాడు, రాయిలాగా ఉంటున్నాడు అట్లా అనుకోవాల్సిన పని లేకుండా కామన్ గా ఉంటాం. ఎమోషనల్ గా యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ వర్రీ అండ్ డ్వెల్ ఆన్ ఇట్ అని. అలా మనము సమతుల్యతని పాటించాలి. సృష్టికి ఎప్పుడు మనము సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి రెండు ఒక సమతుల్యతతో రావాలి అంటే, మనకు ఆ జ్ఞాన భూమికల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే సర్వ పాపేభ్యో అన్నాడు. అంటే పుణ్యము పాపము ద్వంద్వాలన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా చూడటం నేర్చుకోవాలి. వాటిని కరెక్ట్ చేయాలి, వాటిని నాకు అనుగుణంగా మార్చుకోవాలి అనే తపనని తగ్గించుకోవాలన్నమాట. ఓకే. అది మెయిన్ నేర్చుకోవాల్సిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ భగవానుడు మనకి ఇదంతా చెప్పిన తర్వాత కొంచెం మళ్ళా మనకి ఈ క్వాలిఫికేషన్స్, ఈ గీత చదవటానికి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటారు. ఇక్కడి నుంచి రాబోయే శ్లోకాలన్నీ చాలా సూపర్ఫిషియల్ గా అనిపిస్తాయి మనకి. ఆమ్, కొంచెం చెప్పుకొని మామూలు మీనింగ్ ని మనము దాని డీపర్ మీనింగ్ ఏంటో కూడా పరిశీలిద్దాం కొన్ని శ్లోకాలకి. ఇది 67వ శ్లోకం చూస్తే, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్య అసూయతి అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇదం కదాచన, ఈ రహస్యమైనటువంటి ఓకే గీతోపదేశాన్ని నేను చేశాను. ఎప్పుడైనాను కదాచన అంటే ఎప్పుడైనాను అతపస్కాయ ఎవరికి చెప్పకూడదు అనేది చెప్తున్నారనమాట ఇక్కడ. అతపస్కాయ అంటే తపస్సంపన్నుడు కాని వానికి ఆ, నా వాచ్యం చెప్పదగదు. అభక్తాయ అంటే భక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు. అశుశ్రూషవే అంటే వినటానికి ఇష్టం లేని వాళ్ళకి కూడా మనం గట్టిగా అట్లా చెప్పకూడదు. ఇంకా ఎవరైతే అభ్యసూయతి, నన్ను ఎవరైతే దోషంతో చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈ గీతా బోధన చేయకూడదు అని చెప్పారు. సో ఇది చూడటానికి చాలా సూపర్ఫిషియల్ గా ఉంది కదా, ఈ ఎవరికెవరికి చెప్పకూడదు అనేది. అంటే మనము ద్వైతపరంగా విశిష్టాద్వైత పరంగా చూసుకొని ఈ ప్రపంచం ఉంది అనుకున్నప్పుడు ఇగో వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, సరే వీళ్ళకి నేను బోధ చేస్తున్నాను, నేను ఉద్ధరిస్తున్నాను అనే భావన ఉంటే అది మళ్ళా ద్వైతమే. ఓకే. అలా కాకుండా సరే ఇక్కడ మనకి శంకరులు అద్వైత పరంగా దీన్ని ఈ శ్లోకాలని ఎలా మనకి ఇస్తారు, ఎలా ఆలోచింపజేస్తారు అనేది చూసుకోవాలి. అంటే రెండు లేనప్పుడు, నేనే అన్ని నాకే జరుగుతున్నప్పుడు, నా దృష్టి మూలానే జరుగుతున్నప్పుడు వీటికి మీనింగ్ ఏంటి అనేది ఆలోచించాలి మనం. ఓకే. అది చూద్దాం. ఇక్కడ 4 చెప్పారు ఆయన. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి 4 చెప్పారు. ఏంటి ఒకటి తపస్,
అంటే డిసిప్లైన్, భక్తి, శుశ్రూష, అనసూయ అనే 4 మంత్రాల్లాగా చెప్పారు ఇక్కడ. ఇక్కడ తపస్సు అంటే ఏంటి? అంటే ఎవరికి చెప్పకూడదా అనేది వదిలేద్దాం. అది ఈజీగా అర్థమవుతుంది మనకి. నేను కూడాను ఎదగాలి అంటే, మరి నాలో కూడా గ్రోత్ రావాలి అంటే, నాకు నేను చెప్పుకొని నన్ను నేను తెలుసుకోవాలి అంటే, ఈ 4 క్యారెక్టర్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో, అవి ఎక్కడ నెగెటివ్ ఉంది, ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలని. సరే ఇక్కడ చూద్దాం. నా తపస్కాయ అంటే తపస్సు గురించి. తపస్సులో మనము తపస్సు అంటే ఏంటి? మనం ఎప్పుడు బేసిక్స్‌కి వెళ్ళినప్పుడు తత్వబోధలో గాని, మిగతా వాటిల్లో నేర్చుకున్నప్పుడు బేసిక్స్ ఏంటి? సాధన చతుష్టయం. ఆ సాధన చతుష్టయంలో మనం చేసేటువంటి శమదమాది షట్‌సంపత్తి ఏదైతే ఉందో, అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం చేయటానికి ఏ పద్ధతులనైతే వాడుకుంటామో అదే తపస్సు అన్నమాట. అంటే మనము పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని తపించటం తపస్సు. ఓకే. నన్ను నేను తెలుసుకోవాలి అని భావనలో ఉండటము తపస్సు. ఇట్లా ఆ ఆ తపస్సు వైపుకి మనం వెళ్ళాలి. కళ్ళు మూసుకొని ఒకచోట కూర్చొని చేయటం కాదనమాట. ప్రతి దాంట్లో సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన, ప్రతి దాంట్లో ఉన్న నిజాన్ని స్వీకరించటము, ప్రతి సిట్యుయేషన్‌లో ఆ త్రిపుటిని దాటటము అనేవి నిజమైనటువంటి తపస్సు అన్నమాట. దాన్ని ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ప్రపంచ దృష్టిలో, ఫ్యామిలీ దృష్టిలో, తర్వాత నాది, నేను అన్న భావనలో ఎక్కడెక్కడ లోపం జరుగుతుందనేది చూసుకోవాలి. అవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆ లోపాలు ఎలా చెప్పాడాయన? మనకి ఎలా చూసుకోవాలి? అధిష్టానం తదాకర్త అని చెప్పి కర్మ, తర్వాత చేష్ట, ఓకే. తర్వాత అది దైవం అని చెప్పేసేసి 5 అంశాల్లోనే మనం లోపం ఉంటుందన్నమాట. ఆ 5 అంశాలు మనకి తర్వాత మిగతా వాటి ద్వారా చెప్పారు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ అధ్యాయాన్ని బాగా వినాలన్నమాట. ఓకే. సో, తర్వాత భక్తి. భక్తొచ్చేటప్పటికి ఏంటంటే, భగవంతుని మీద, గురువుల మీద ఉండాలి అనుకుంటాం. అంటే శ్రద్ధ అంటారు దాన్నే. ఓకే. కానీ ఇక్కడ భక్తి ఏంటి అంటే, ఇంకొక స్థాయికెళ్ళాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటువంటి భక్తి రావాలి. అంటే ఏంటి? ప్రతి సిట్యుయేషన్‌లో ఈ పరమాత్మతో కూడుకున్న ఆలోచన ఏదైతే ఉందో, ఏకత్వంతో కూడుకున్న ఆలోచన ఏదైతే ఉందో, దాని పట్ల నమ్మకం ఉండాలి. ఓకే. ఏది జరుగుతున్నా, ఈ లోకంలో ఏది నీకు కనపడుతున్నా గాని, దాని వెనకమాలున్నటువంటి ఆ ఎందుకు జరుగుతుంది అనే నిజాన్ని చూడగలిగి ఉండాలన్నమాట. తర్వాత నువ్వు ఎలా చెప్తావు దానికి సందర్భానుచ సందర్భోచితంగా అంటే అది మనం ఓకే. కానీ నీ మనసులో నువ్వు దాన్ని ఎమోషనల్‌గా కంట్రోల్ చేసుకున్నావా లేదా? ఒక్కొక్కసారి నువ్వు పిల్లలకి కోపం వచ్చినప్పుడు కోపంతో చెప్తేనే అర్థమవుతది వాళ్ళకి. బతిమిలాడి చెప్తే అర్థం కాదు ఒక్కొక్కసారి. మన సబార్డినేట్స్‌కి కానీ వేరే వాళ్ళకి. అట్లాంటప్పుడు నువ్వు కోపంతో చెప్పినా గాని నీ ఎమోషన్ లోపల నీ నిజాన్ని నీకు దాని పట్ల భక్తి ఉండాలి. దాని పట్ల సరెండర్ ఉండాలి నీకు. ఓకే. అది అన్నమాట. తర్వాత శుశ్రూష ఉండాలి. శుశ్రూష అంటే ఒక గురువుకి మనము సేవ చేస్తాము. గురువు నీలోనే ఉన్నాడు. ఓకే. గురువు ఒక శరీరంలో ఉన్నప్పుడు సేవ చేస్తాము. మానవ సేవయే మాధవ సేవ అంటాము. ఓకే. ఒక సిట్యుయేషన్‌లో ఆ సిట్యుయేషన్‌కి అనుగుణంగా ప్రవర్తించటం కూడా సేవను. ఓకే. ఆత్మ సేవ అది. అలానే నువ్వు కూడాను జ్ఞానాన్ని పొందటము, స్వాధ్యాయం చేయటము, గురువుల్ని గురువులతో దగ్గర సత్సంగం చేయటము, ఇట్లాంటివన్నీ కూడా శుశ్రూష. అంటే స్వాధ్యాయము, సత్సంగము ఇట్లాంటివన్నీ కూడా శుశ్రూష అన్నమాట. ఆ శుశ్రూషని చాలా పెంచుకోవాలి మనం. తర్వాత అనసూయః అనేది చూడాలి. అనసూయః అంటే ఏంటి అంటే ఇక్కడ అద్వైత పరంగా మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఇది చక్కగా శంకరులు చూస్తుంది. ఇక్కడ మీరు ఈ 4 ఇక్కడ చూడండి. ఈ తపస్సు అనేది ఇన్నర్ డిసిప్లైన్, వైరాగ్యంతో రెనౌన్సియేషన్, మెంటల్ ప్యూరిటీ. ఓకే. తర్వాత భక్తి వచ్చేటప్పటికి ఆ ట్రూత్‌కి.
రివరెన్స్ ఫర్ ట్రూత్, కమిట్మెంట్ టు ది సెల్ఫ్ నాలెడ్జ్, సరెండర్, ఇదే చెప్తుందన్నమాట. శుశ్రూష వచ్చేటడికి సత్సంగము, రిఫ్లెక్షను, ఆ సెల్ఫ్ పైన అంటే ప్రతి విషయంలో అని చెప్పుకున్నాం. ఇక్కడ అనసూయ అంటే ఏంటంటే మనలో ఒక జ్ఞానం తెలుసుకునేటప్పుడు, ఒక భక్తిలో ఉన్నప్పుడు, కర్మయోగాన్ని అనుసరిస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, క్రియలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నేను చేస్తున్నాను అన్న భావన ఓకే. ప్రతి విషయంలో అనసూయ అంటే ఈ ఈగోని పోగొట్టుకోవటానికి, ఈ ఫాల్స్ ఐని పోగొట్టుకోవటానికి ఈ అనసూయ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనలో ఒక ఇంటలెక్చువల్ యారగెన్స్ అంటారు. అంటే నేను ఈ ఈ మార్గం ఒక్కటే అందరికి ఉపయోగపడేది అనేది దాని మీద మనకు ఒక వాసన ఏర్పడుతుంది. మనం ఒక దాన్ని నమ్మినప్పుడు ఈ గురువు కన్నా గొప్పాళ్ళు లేరు అనే భావన ఏర్పడుతుంది. ఈ మార్గమే నాకు శ్రేష్టము అనిపిస్తుంది. అట్లా ప్రతి చోట ఒక ఈగో బేస్డ్గా మనకి వెనక కొడుతూ ఉంటుందన్నమాట. అది లేకుండా ఉండటమే అనసూయ అన్నమాట. అంటే ఏంటి, అక్కడ కూడాను ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసి నా ముందుకి ఏది వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవుతాను, అన్నీ ఓకే నాకు అనేటువంటి భావనతో దాన్ని సమంగా చూడటమే అనసూయ అన్నమాట. అలా మనము ఈ శ్లోకాన్ని మనకు తగ్గట్టుగా మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుందనేది శంకరుల భాష్యంలో ఉంటుందన్నమాట అది. తర్వాత ఈ ఇలా చేయటం మూలాన మనకి ఈ షేర్ చేసుకుంటూ ఇలా ఉంటే అందరికి చెప్తూ ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి మనకి, అందరికి ఉపయోగం ఏంటి, వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ షేరింగ్ దిస్. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. 68వ శ్లోకం. యా ఇదం పరమం గుహ్యం మద్భక్త్వేష్వ అభి అభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వ మామే వైశ్యత్య సంశయ అని చెప్తున్నారు. అంటే ఈ పరమం భక్తిం కృత్వ అంటే మయి, ఈ నాత ఎవరైతే నా యందు పరమ భక్తిని కలిగి ఉండి, ఓకే, పరమం గుహ్యం ఈ గోప్యమైనటువంటి గీతోపదేశాన్ని మద్భక్తేషు నా భక్తులందు అభిధాస్యతి వాళ్ళకి చెప్తూ ఉంటారు, పదిలపరుస్తూ ఉంటారు, వాళ్ళు మామేవ ఏష్యతి అసంశయ అని చెప్తున్నారు. వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనము ఈ ఇందాక ఎలాగైతే మనము ఈ తపస్సు, భక్తి, శుశ్రూత, అనసూయ ఆ చెప్పేటప్పుడు కూడాను ఈ 4 ఉండాలి. అంటే ఏంటి, మనము ఎవరు ఎవరికి చెప్తున్నారు, నాకు నేనే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనే భావన మనలో ఉండాలి. వేరే వాళ్ళకి బోధ చేస్తున్నా కానీ ద్వైతంలో ఉంటాం, కానీ మనకు మనం మాత్రము ఆ ద్వైతాన్ని పోగొట్టుకొని నాకు నేనే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, నన్ను తెలుసుకోవటానికే ఈ సాధన అంతాను అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ బోధ చేస్తున్నప్పుడు కూడాను, ఎవరికన్నా నేర్పిస్తున్నప్పుడు కూడాను అది ఉండాలన్న. అంటే ఇక్కడ గురువు, శ్రద్ధ ఉన్న శిష్యుడు, శ్రద్ధ లేకుండా ఆ వింటే ఏమవుతుంది అనేది 3 తెలుసుకోవాలి మనం. గురువు కూడాను, గురువు బోధ చేసే గురువు నాకు చాలా ప్రియము. తర్వాత శ్రద్ధ ఉన్న శిష్యుడు నాకు ఇష్టము. మళ్ళా శ్రద్ధ లేకుండా వింటేనేమో మరి ఏమవుతుంది వాళ్ళకి, అది వాళ్ళు చాలా కష్టాలు పడాల్సి వస్తుందని. అలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అలానే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః ప్రియతరో భువి అని చెప్తున్నారు. ఇది కూడాను అట్లానే ఉంటుంది. ఎలా, మనుష్యేషు మే తస్మాత్, ఎవరైతే మనుషుల్లో నాకు వానికంటేను అంటే ఇట్లా చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రియకృత్తమః, వాళ్ళు చాలా నాకు ప్రియాన్ని కలగజేస్తూ ఉంటారు. కశ్చిత్ చ నా, ఎవ్వడును అట్లా చ భువి తస్మాత్ మే ప్రియతరహ అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ అంటే ఎవరైతే మనుషుల్లో నాకు వానికంటేను మిక్కిలి ప్రియం గూర్చువాడు
ఎవ్వడును లేడు అని చెప్తున్నారు. అంటే ఇట్లా బోధ చేసి ఇట్లా ఉండేవాళ్ళకి అట్లాంటి వాళ్ళే నాకు ఇష్టం అని చెప్తున్నారు. ఓకే. ఇంకెవరు ఉండరు భూమండలం మీద అని చెప్తున్నారు. సరే, ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ రెండు తెలుసుకోవాలి. ఒకటేంటంటే మనం సత్సంగంలో ఉంటాము, బోధలు చేస్తూ ఉంటాము, అందరికి చెప్తూ ఉంటాము, షేర్ చేసుకుంటూ ఉంటాం నాలెడ్జ్, విచ్ ఇస్ గుడ్, దట్స్ లైక్ ఏ యజ్ఞం. ఓకే. వీటన్నింటినీ మించి ఏంటంటే నీ స్వాధ్యాయం ఏదైతే ఉందో, నిన్ను నువ్వు తెలుసుకునే ఈ ఈ పద్ధతిని ఎప్పుడైతే నువ్వు అవలంబిస్తున్నావో వాళ్ళు ఇంకా నాకు ఇష్టలు అని చెప్తున్నారు. ఎందుకంటే ఉపనిషత్తు చెప్తుంది, మనకి ఏం చెప్తుంది? ఆత్మ ఎవరిని వరించాలో వాళ్ళనే వరిస్తుంది అని, కదా. అట్లానే నువ్వు ఆ ఇన్నర్ గా తిరిగినప్పుడు ఆ ఇన్నర్ నిధిధ్యాస, అంతర్నిధిధ్యాస ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, బాహ్య నిధిధ్యాస అంతర్నిధిధ్యాస ఎప్పుడైతే చేసి అంతర్ముఖం అవుతావో నువ్వు, వాళ్ళు నాకు ఇష్టలు అన్నారు. అంటే అది అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి తైత్తరీయ ఉపనిషత్తులో కూడాను స్వాధ్యాయ ప్రవచనేన చ అని చెప్పి ఉంటుంది. అంటే ఆ ఆ స్వాధ్యాయంలోనే, అంటే ఆత్మధర్మంలో నిలబడటము, దాని గురించి తెలుసుకోవటము, దానికి నీకు నువ్వు బోధ చేసుకొని నీకు నువ్వు మార్చుకోవటమే అత్యంత ప్రియతత్వం అనమాట. ప్రియకృత్తమహ భగవంతుడికి అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లానే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అధ్యేష్యతే చ యా ఇమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహమిష్ట స్యామితి మేమతి అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ ధర్మయుక్తమైనటువంటి, ఇక్కడ ధర్మ్యం అని చెప్తున్నారు, అంటే మన ధర్మం గురించి చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ. ఆ ధర్మయుక్తంగా ఉన్న మన యొక్క సంవాద రూపమైన గీతా శాస్త్రాన్ని ఎవరైతే పఠిస్తారో అధ్యేష్యతే, వాని చేతను నేను జ్ఞానయజ్ఞం ద్వారా పూజితుడిని అవుతున్నాను అంటున్నారు. అంటే నువ్వు ఎలా చేసినా గాని దాంట్లో పాల్గొంటూ ఉంటే నువ్వు డెఫినెట్ గా నాకు ఇష్టడివే అన్నమాట. ఓకే. వాళ్ళు అట్లా ఉంటారు అని చెప్తున్నారు. సరే, తర్వాత శ్లోకం చూస్తే ఇవన్నీ మనం ఎందుకు ఇక్కడ జ్ఞాన యజ్ఞేన అని చెప్పారు. ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఒక వరుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎట్లా అంటే ఇక్కడ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అని చెప్తాం మనం. అంటే ఆ జ్ఞానాగ్ని అన్నిటినీ దగ్ధం చేస్తుంది. ఆ జ్ఞాన యజ్ఞం చేయటం ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు చెప్తున్నా వింటున్నా, మనం ఏం చేస్తున్నా, భగవద్గీతలో కూడా మనకి చెప్పారు కదా, పడుకున్నా లేచినా తింటున్నా కళ్ళు మూసినా తెరిచినా ఏది చేస్తున్నా గాని భగవద్గీతని పఠించటం అంటే ఏంటి? దాని సారాంశాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ తత్వమే ఉంది, ఆత్మతత్వంలో ఉండాలి అనుకోవటమే నిజమైన జ్ఞాన యజ్ఞం. అదే మన ధర్మం అన్నమాట, ఆత్మధర్మం అది. తర్వాత ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. మనము చాలా సత్సంగాలకు వెళ్తాము, వింటాము, అందరి వింటూ ఉంటాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనకి అర్హతను కల్పించుకుంటున్నాం, మనం అర్హతను తెచ్చుకుంటున్నాం అన్నమాట. మనకి అర్హత కలిగే కొద్దీ అది అధ్యయనం అవుతుంది. ఓకే. అర్హత కలిగే కొద్దీ అధ్యయనం అవుతుంది. అర్హత లేకుండా ఏదో కష్టపడకుండా సాధన చతుష్టయాన్ని పటిష్టం చేసుకోకుండా ఈ ఆత్మధర్మాన్ని తెలుసుకోకుండా చేసే సాధన ఏదైనా కానీ కేవలం శ్రవణం అవుతుంది. అంటే బాహ్యంగా ఏదో ఎక్స్టర్నల్ గా చేసే శ్రవణం అవుతుంది. అది అధ్యయనం అనిపించుకోదన్నమాట. నేను అధ్యయనం చేస్తున్నానా, లేకపోతే జస్ట్ శ్రవణం చేసి వదిలేస్తున్నానా? ఇక్కడ అధ్యయనం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాస అన్ని కలుపుకుంటే అధ్యయనం. ఓకే. ఆ మూడు కలుపుకోకుండా చేస్తే ఏమవుతుంది? అది కేవల శ్రవణం అవుతుంది. అదే ఇక్కడ మనకు భగవానుడు చెప్తుంది అనమాట. నిజమైనటువంటి ఆ అధ్యేష్యతే అనే పదం ఏంటంటే అక్కడ ఈ ఈ దీంట్లో ఫస్ట్ లోనే ఉంది అధ్యేష్యతే అని చెప్పేసి. ఆ అధ్యేష్యతే అంటే ఏంటి అంటే నువ్వు శ్రవణ మనన నిధ్యాసలతో కూడుకున్న అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేస్తేనే నాకు ఇష్టడివి అంటే నువ్వు ఆత్మను తెలుసుకోగలుగుతావు. ఎవరు ఎవరికి చేయట్లేదు, నువ్వే తెలుసుకుంటున్నావు, నువ్వే పైకి వెళ్తున్నావు అని, ఎదుగుతున్నావు. సో ఇట్లా భగవానుడు మనకి చెప్తున్నారనమాట.
చెప్పి నెక్స్ట్ శ్లోకం ఏంటో చూద్దాం. ఈ కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు ఇవి. కాకపోతే ఏంటంటే మనం నేర్చుకున్న వాటన్నింటిని ఒక్కొక్క వర్డ్‌లో అప్లై చేయాల. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ అధ్యేష్యతే జ్ఞానయజ్ఞేన అనేవి 2 గుర్తుపెట్టుకొని, ఆ ధర్మం కూడాను, ధర్మ్యం ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 71 శ్లోకం దగ్గరికొచ్చేటప్పటికి శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం అని చెప్తున్నారు. ఇదేంటి, ఎవరైతే ఏ మనుష్యుడైతే శ్రద్ధ గలవాడై శ్రద్ధావాన్ అనసూయః అంటే దోష దృష్టి లేకుండా, అంటే దాన్ని ద్వంద్వంగా చూడకుండా, ద్వైతంలో చూడకుండా ఉంటూ, దోష దృష్టి అంటే ఇప్పుడు రెండు ఉన్నప్పుడే కదా దోష దృష్టి వచ్చేది, కంపారిజన్ వచ్చేది. ఆ రెండు చూడటం తప్పు కాదు, నువ్వు ద్వంద్వాలని యాక్సెప్ట్ చేయకపోవటం తప్పని, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం లేకుండా పోదు, ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చూడటం నేర్చుకోవాలి. అది అనసూయ అని ఇందాక చెప్పుకున్నాం. ఎవరైతే అట్లా దోష దృష్టి లేకుండా శ్రద్ధతో వింటారో అతడు ముక్త, పాప విముక్తుడై పుణ్యకర్మణం, పుణ్యకర్మాలను ఆచరిస్తూ ఆ శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ అన్నారు. అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోకపోయినా కొంచెం భక్తితో ఆ దోష దృష్టి లేకుండా ఆ ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్తారు, అంటే ఆ ఉన్నత లోకాలను పొందుతారు అని చెప్తున్నారు. ఈ వర్స్లో మనం ఉపయోగించుకోవాల్సింది ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ది ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ అండ్ లిసనింగ్ అన్నమాట. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఈ శ్రద్ధావాన్ అని చెప్పారు. మళ్ళా ఒక్కసారి ఆ శ్రద్ధ అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ అద్వైత పరంగా చెప్పుకుంటే ఏంటంటే ఇది బ్లైండ్ బిలీఫ్ కాదనమాట. ఓకే, గురువు మీద నమ్మకము, శాస్త్రం మీద నమ్మకము ఉండాలి మనకి. గురువులు అది ఎట్లా నమ్ముతున్నాము, బ్లైండ్ గా నమ్మకుండా వాళ్ళ నడవడి చూసాము గురువులది, వాళ్ళ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆరాను చూసాము, వాళ్ళలో ఉన్న శక్తిని చూసాము. ఓకే, వాళ్ళు చేసే బోధన విన్నాము. అవన్నీ విన్న తర్వాత వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. ఓకే, నమ్మకం లేకుండా శాస్త్రం మీద కూడా నమ్మకం ఉండాలి. అది ఇప్పుడు మనము మామూలుగా ఈ ముండకోపనిషత్తులో మనకి శ్రద్ధ చెప్పినప్పుడు ఆ ఆ శిష్యుడు ఏం చేస్తాడు, సమిధల్ని చేతిలో పట్టుకొని శ్రద్ధతో వెళ్ళాడు అని చెప్పి ముండకోపనిషత్తులో నేర్చుకుంటాం. ఇక్కడ సమిధల్ని పట్టుకొని వెళ్ళటము అంటే ఏంటి అంటే సాధన చతుష్టయాన్ని పటిష్టం చేసుకొని అవే నిజమైన సమిధలని, ఆ సమిధల్ని పట్టుకొని వెళ్ళి ఆ గురువు చేసే యజ్ఞంలో మనము ఆహుతిగా ఇస్తున్నాము. మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని గురువు అనుగ్రహం ద్వారా నాకు పోతుంది అనే నమ్మకం ఉంటుంది అన్నమాట. అదే ఇక్కడ అనసూయ అన్నారు. అనసూయ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఈ భగవద్గీత నేర్చుకునేటప్పుడు కానీ గురువు ద్వారా వినేటప్పుడు కానీ మనము ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ డౌట్ని వదిలేయాలి. సినికల్గా ఇంకా వేరే ఏంటి అదేంటి ఇదేంటి, ఒక గురువు దొరికిన తర్వాత, ఒక మార్గం దొరికిన తర్వాత ఇంకా మార్గాలను అన్వేషించటము, ఇంకా ఏంటో తెలుసుకోవాలనే తపన ఉండటము, ఇట్లాంటివన్నీ ఏంటి అంటే కొంచెం అటు ద్వంద్వం వైపుకి తీసుకెళ్తా ఉంటాయి అన్నమాట. అది జాగ్రత్తగా అటు వెళ్ళకూడదని కాదు, దాంట్లో ఎంత అవసరమో అంతవరకే పట్టుకోవాలి. ఆ జ్ఞానంలో కూడాను ఇంకా మరీ డీప్గా వెళ్ళిపోయి అన్నీ పట్టుకోవాలి అనుకోకూడదు అనమాట. నీకు ఏది అవసరమో అది పట్టుకున్న తర్వాత మిగతావన్నీ ఒక సాధనాల్లాగా ఉపయోగించుకోవాలి తప్పితే వాటిని ఒక మెయిన్ కోర్స్ లాగా మనం వాడుకోకూడదు అనమాట. అది అనసూయ అంటే. ఇక్కడ ఒక రకంగా చూడాలంటే మనకి ఆమ్, మనము వ్యభిచారం అంటాం. అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతానికి మళ్ళా పక్కదారుల్లో వెళ్ళిపోతూ ఉంటే అది వ్యభిచారం మనసుకి అన్నమాట. అది కూడా అనసూయ అవుతుంది. అట్లా మనకి ఈ శృణుయాదపి అని చెప్పేసి చెప్పారు. ఈ శృణుదాయాదపి ఈ శ్రవణాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళటం అన్నమాట ఇక్కడ. ఓకే, మియర్ లిస్నింగ్ టు గీతా విత్ ఫెయిత్ అండ్ రెస్పెక్ట్
హ్యాస్ ప్యూరిఫైయింగ్ అండ్ లిబరేటింగ్ పవర్. ఎప్పుడైతే నమ్మకము శ్రద్ధ ఉన్నాయో అది ప్యూరిఫై చేస్తుంది అనమాట. అలా ప్యూరిఫై చేస్తే ఏమవుతుంది మనకి, మనం వేరే లోకాలు ఉన్నాయి అక్కడికి వెళ్తాము మనం అని ఏదో మనం ద్వైతపరంగా విశిష్టాద్వైతపరంగా అనుకోవచ్చు మనం. కానీ అద్వైత పరంగా చూస్తే సువాన్ లోకాన్ అంటే ఏంటి అంటే నీ ఆత్మ వైపు నువ్వే ప్రయాణం చేస్తున్నావు. ఒక్కొక్క స్థాయిలో ఈ జ్ఞాన భూమికల్లో ఎదుగుతూ వచ్చి నువ్వు ఆ తురీయ స్థితి ఏదైతే ఉందో అటువైపుగా ప్రయాణం చేయటమే సుభాన్ లోకాన్ అని. అవి పొందుతావు నువ్వు అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొకటి శంకర్లు ఏం చెప్పారు అంటే ఈ సుభాన్ లోకాన్ అనేది మనకి మనం ఈశావాస్యోపనిషత్తు కానీ బ్రహ్మసూత్రాల్లో వీటన్నింటిలో మనం ఒకటి కాంతి మార్గం అని చెప్పుకున్నాం. ఈవెన్ 8వ అధ్యాయంలో కూడాను ఆ కాంతి మార్గాన్ని చెప్పుకొని ఈ సూర్యలోకంకి అంటే డే డేకి సంబంధించిన అధిదేవతలు, తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళటము, సూర్యుడి దగ్గర నుంచి అంటే కాంతి మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళటము అని చెప్పేసి కొన్ని లోకాలు ఉన్నాయి కదా. ఆ లోకాలు అంటే ఏంటి, బ్రహ్మలోకానికి వెళ్ళటము అంటే ఏంటి, ఆ బ్రహ్మ దగ్గర నువ్వు నువ్వు ఈ జ్ఞానాన్ని నేర్చుకొని బ్రహ్మనిష్టలో నిలబడతావు. అందుకనే బ్రహ్మలోకం అనేది అలా చెప్పటం జరిగింది. సో అది నీకు లిబరేషన్కి ఉపయోగపడుతుంది. ఇక్కడే నువ్వు ఎక్కడో లోకానికి వెళ్ళాల్సిన పని లేదు. అద్వైత పరంగా ఆలోచిస్తే ఇక్కడే నువ్వు స్వాధ్యాయం చేస్తూ నీ ఆత్మ వైపుకి నువ్వు తిరుగుతూ జ్ఞాన భూమికల్లో ఒకదాని తర్వాత ఒకటి ఎదుగుతూ ఉంటే అప్పుడేమవుతుంది, నువ్వు బ్రహ్మనిష్టలో నిలబడతావు. అదే బ్రహ్మలోకం అన్నమాట. దాంట్లో నువ్వు అసంశక్తి తర్వాత పదార్థ భావన ఎప్పుడైతే నీలో పోయినాయో ఆ పూర్తి వైరాగ్యము, ఈ పదార్థ భావన అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు అతీతంగా ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు నువ్వు దాన్ని అధిగమించి అక్కడ వెళ్ళటమే ఆ బ్రహ్మలోకాన్ని దాటటం అన్నమాట. అక్కడ కూడాను అంటే అది ఎప్పుడు జరుగుతుంది మనకి, ఆ కాంతి మార్గంలో ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే బ్రహ్మ యొక్క కాలం అయిపోయి అంతా అయిపోయినప్పుడు ఆ పరమాత్మలో ఆ అంతా ఐక్యం అవుతారు అని చెప్తారు. అంటే వాసనాక్షయము మనోనాశనం ఎప్పుడైతే జరిగిందో ఆ తురీయ స్థితిలో ఉండటమే ఆ బ్రహ్మలోకము అదంతా మర్జ్ అయ్యి పరమాత్మలో కలవటం అనేది సింబాలిక్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. మనము ఇదే బృహదారణ్యకోపనిషత్తు ముండకోపనిషత్తులో హయ్యర్ లోకాస్ గురించి మనం చెప్పుకున్నామని చెప్పాను కదా ఇందాక. సో తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఏమని అడుగుతున్నారో చూద్దాం. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అంటున్నారు. అంటే ఓ పార్థ, ఇదంతా ఏకాగ్ర చిత్తంతో విన్నావు కదా, వినటం జరిగిందా అని అడుగుతున్నారు. అడిగి ధనంజయ తే అజ్ఞాన సమ్మోహ కచ్చిత్ ప్రణష్ట, నీ అజ్ఞాన జనితమైన మోహం పోయిందా అని అడిగారు. ఓకే. సో అంటే ఏకాగ్ర చిత్తంతో విన్నావా లేదా, నేను చెప్పాల్సిన పాయింట్లు చెప్పిన పాయింట్లన్నీ పూర్తిగా శ్రద్ధతో విన్నావా లేదా, దీనికి సంబంధించి నీకు మోహం పోయిందా లేదా అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు నువ్వు ఉత్తమ లోకాలు వస్తాయి నువ్వు విన్నంత మాత్రం చేతే, కానీ అది సరిపోదు. ఇంకా నీ మోహం పోకపోతే నువ్వు ఎంత భగవద్గీత విన్నా ఎన్ని సత్సంగాలు చేసినా కానీ నువ్వు ఎదుగుతూ ఉంటావు. కానీ ఇంకా అంతర్ముఖం అవ్వాలి నువ్వు, అయిందా అని చెప్పి డీటెయిల్డ్గా అడుగుతున్నారు. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే అచ్యుత అనే వరడు వాడు అర్జునుడు. ఈ ఒక శిష్యుడు గురువు దగ్గర వింటున్నప్పుడు ఆ గురువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఓకే. ఇక్కడ వేరే పేరు పెట్టి పిలవకుండా అచ్యుత అనే వరడు వేశారు. అచ్యుత అంటే చ్యుతం లేనిది, అంటే నాశనం లేనిది. నాశనం లేని పరమాత్మ అనే దృష్టితో శ్రీకృష్ణుడిని చూస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అంటే ఆయనకి చెప్పిన దానికి ఇప్పటిదాకా చెప్పిన దానికి కొంచెం అర్థం ఉంది అనిపిస్తోంది. మళ్ళా ఏం చేస్తున్నాడు ఇక్కడ, హంబుల్నెస్ హ్యూమిలిటీ రావాలి.
దానికి త్వత్ప్రసాదాత్ అంటున్నాడు మళ్ళా. ముందే చెప్తున్నాడు. ఓకే. ముందు అచ్యుత అని నీ మీద నమ్మకం ఉంది నాకు. త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల మమ మోహ నష్ట మయా స్మృతి అని చెప్తున్నారు. అంటే నా మోహం పూర్తిగా పోయింది. నా చేత అది మోహం పోతే సరిపోదు. ఏమవ్వాలి? మయా స్మృతి లబ్ధ్వా. అంటే ఏంటి? నా స్మృతి నాకు కలగాలి. అంటే ఏంటి? నేను ఆత్మని అనే భావము నాలో ఉదయిస్తుందన్నమాట. అంటే నేనెవరో అనేది నాకు తెలుసుకోవాలి. నా వైపుకి నేను ప్రయాణం చేయాలి అన్నది స్మృతి కలగజేస్తుందన్నమాట. ఆ స్మృతి వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత గత సందేహ స్థిత అస్మి. సందేహాలు తొలగిన వాడనైతిని అని చెప్తున్నారు. తవ వచనం కరిష్యే. నీ ఆజ్ఞని నేను పాటిస్తాను. అంటే ఊరికనే వినటం కాదు, నువ్వు చెప్పినవన్నీ అనుసరించటానికి ప్రయత్నిస్తాను అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇక్కడ మనం అద్వైత పరంగా శంకరుల భాష్యం చూస్తే, మామూలుగా ఈ అర్జునుడిలో ఉన్నటువంటి ఇగ్నోరెన్స్, అవిద్య ఏదైతే ఉందో, అది మొట్టమొదటగా తన స్వధర్మం అంటే ఒక క్షత్రియ ధర్మాన్ని చెయ్యకుండా ఆపింది. దాంట్లో నేను నాది అన్న భావన, పాపము పుణ్యము అనేది చూడటము, తర్వాత వాసనాక్షయానికి వ్యతిరేకంగా వెళ్ళటము, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఓకే. అంటే ఆ స్వధర్మం ఏదైతే ఉందో ఆ పుట్టడానికి క్షత్రియ ధర్మం చేయకుండా వద్దనుకున్నాడు. దానికి రైట్ నాలెడ్జి కృష్ణ ద్వారా, లార్డ్ కృష్ణ ద్వారా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఓకే. సో తర్వాత ఆ ఈగో సెంటర్డ్ గా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, ఆ స్మాల్ ఐని ఉంది నాకు ఒకటి అనేది రికగ్నైజ్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైనా మనకి ఈ గురువుల ద్వారా మన జ్ఞానం లభించినప్పుడు స్మాల్ ఐ గురించి అది హైలైట్ అవుతా ఉంటుంది అనమాట. అమ్మో నేను నాది అనేది చాలా నన్ను ఇబ్బంది పెడుతుంది, దీన్ని వదిలించుకోవాలి అనేటువంటి అవగాహన వస్తుంది అనమాట. ఓకే. అది వేదాంతానికి వెరీ సెంట్రల్ అనమాట. అది వచ్చినప్పుడే సాధన చతుష్టయం ద్వారా మనకి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. లేకపోతే ఆ స్మాల్ ఐ ఒకటి ఉందని కూడా అర్థం చేసుకోకపోతే ఎన్నాళ్ళున్నా అక్కడే ఉంటుంది ఆ గొంగళి అని, ముందుకు వెళ్ళదని. ఓకే. సో ఇక్కడ ఆయన పొందిన నాలెడ్జ్ ఏంటి? ఇక్కడ శంకరులు చాందోగ్యోపనిషత్తుకి కోట్ చేస్తారు. ఇక్కడ తత్వమసి అనే దాన్ని పెడతారన్నమాట. అంటే ఈ చిన్న శ్లోకంలో తత్వమసి దాన్ని కూడా తీసుకొస్తారు. తత్ త్వం అసి అనేది. అంటే ఏదైతే స్మృతిర్ లబ్ధ్వా అన్నది, ఏదైతే నువ్వు మర్చిపోయావో దాన్ని గుర్తు చేస్తున్నారు గురువు. అది ఎలా? అనుగ్రహం ద్వారా. ఆయన గురువు ఎలాంటి వాడు? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, అంటే అచ్యుతుడు అన్నమాట. ఆ తత్వం అసేది అని, అది తత్వం అసి అనేది ఒక ఉపదేశ వాక్యం అన్నమాట. కానీ చెప్పుకున్నాం కదా మనం ఉపనిషత్తులో. సో దాన్ని శంకర్లు ఇక్కడ కోట్ చేస్తారనమాట. ఈ శ్లోకానికి మనం ఎప్పుడు ఆ బోధన చేస్తున్నారు అంటే, అర్జునుడు కూడాను నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది తత్వమసి అనేది ఒకటి ఉంది అని నేర్చుకున్నాను, పట్టుకున్నాను అనే ఒక స్మృతిని కలిగించటం అన్నమాట. ఓకే. అది ఈ బై యువర్ గ్రేస్ అనేది చూస్తే ఏంటి అంటే, ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం అనేది ఎలా కలుగుతుంది మనకి? గురువు యొక్క అనుగ్రహం అనేది వైఫై లాగా అన్ని చోట్ల ఉంటుంది. ఆత్మ యొక్క అనుగ్రహం అనేది అంతా ఉంటుంది. కానీ దానికి తగ్గ పాస్వర్డ్ నీ దగ్గర పెట్టి నువ్వు లాగిన్ అయ్యావా లేదా? అంటే ఆ పాస్వర్డ్ ఏంటి? సాధన చతుష్టయాన్ని పటిష్టం చేయటం అన్నమాట. అది ఎప్పుడైతే పటిష్టమైందో ఆ అనుగ్రహం ఆటోమేటిక్గా మనకు లభించి మనలో కొన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ అనుభవాలు ఆ అపరోక్ష అనుభూతి వైపుకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. అదే నిజమైనటువంటి గ్రేస్ అన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బాహ్యంగా గురువు నుంచి వచ్చినట్టు అనిపించవచ్చు. ఒక పుస్తకం ద్వారా రావచ్చు. ఒక సన్నివేశం ద్వారా రావచ్చు. నీలో నుంచి నీవు మెడిటేషన్‌లో, ధ్యానంలో ఉన్నప్పుడు నీలో నుంచే అది జనరేట్ అవుతుందన్నమాట. అలా అవ్వటానికి అంటే ఎన్ని రకాలుగా రావచ్చో చూడండి. కానీ నీకు నమ్మకం ఉండాలి నువ్వు చేసే దాని మీద.
నీ దాని మీద భక్తి ఉండాలి. ఓకే. సో ఈ అదన్నీ తెలుసుకుంటూ ఇక్కడ దీన్ని కనుక కొంచెం సమ్మరైజ్ చేసుకుంటే మనము ఇట్లా ఈ అవిద్యని రిమూవ్ చేసుకోవటము. ఓకే. తత్వమసి మెమరీ స్మృతిర్ లబ్ధ్వా అంటే తత్వమసి అనేది. ఇక్కడ బై యువర్ గ్రేస్ తత్ప్రసాదాత్ అంటే గురుకృప అన్నమాట. ఓకే. ఇక్కడ ఐ ఆమ్ స్టడీ డౌట్లెస్ అంటే తవ వచనం కరిష్యే అని చెప్పి కూడా చెప్తున్నాడు. గత సందేహ స్థిత అస్మి అని చెప్పాడు. అంటే నేను ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను తెలుసుకుంటున్నాను, అటువైపు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ యాక్ట్ యాజ్ పర్ యువర్ వర్డ్ అంటే నువ్వు చెప్పిన కర్మయోగాన్ని విత్ జ్ఞానంతో కూడుకున్న ఇదే కర్మ ఎలా ఉండాలి అంటేనంట. ఓకే. జ్ఞానంతో కూడుకున్న భక్తితో కర్మయోగాన్ని అనుసరించాలి. జ్ఞానంతో కూడుకున్న భక్తితో కర్మయోగాన్ని అనుసరించటమే నిజమైన సాధన. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మనకి ఆ నాన్ డూయర్షిప్ అనేది వస్తుందన్నమాట. సో అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఇప్పుడు సంజయుడు వస్తారు మళ్ళా పిక్చర్లోకి అన్నమాట. సంజయుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే 74వ శ్లోకంలో సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమశ్రౌషం అద్భుతం రోమహర్షణం అని చెప్తున్నారు. ఆయన ఇట్లా ఈ ప్రకారంగా మనకి శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క సంవాదం వింటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు తనువు పులకరిస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ తనువు పులకరించటము అంటే సంజయుడు ఎలాంటి వాడు? సంజయ అంటే ఏంటి అంటే ఇంద్రియాలను జయించినవాడు, అంటే సాధన చతుష్టయాన్ని బాగా పటిష్టం చేసినవాడు, శమధమాది షట్ సంపత్తిని బాగా ప్రాక్టీస్ చేసినవాడు అనమాట. ఓకే. ఇవన్నీ సంజయ ఉవాచ అందుకని సంజయుడు ఇక్కడ వచ్చాడనమాట. అంటే ఏంటి? ఈ సంవాదాన్ని నువ్వు ఒక ధృతరాష్ట్రుడిలా కాకుండా, ధృతరాష్ట్రుడు అంటే ఏంటి మనకు తెలుసు, అవిద్యతో ఉన్నవాడు, తర్వాత ఏది సిచ్యువేషన్ చూడలేనటువంటి వాడు, నిజాన్ని చూడలేనటువంటి వాడు, తన కాని దాన్ని పట్టుకునేవాడు. ఓకే. అలా అంటే శరీరమే నేను అనుకునేవాడిని ధృతరాష్ట్రుడు అంటారు. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే ఇంద్రియాలని మనస్సుని జయించి ముందుకు వెళ్తావో అప్పుడు సంజయుడు అవుతావు. అప్పుడు ఈ సంవాదాన్ని అంటే ఈ గురువుల ద్వారా లభిస్తున్న సంవాదాన్ని మనం పట్టుకోగలుగుతాము అని చెప్పేసి అది చేస్తే ఏమవుతుంది? మనకు ఒక అపరోక్షానుభూతి కలుగుతుంది. అదే రోమహర్షణం అనమాట. అవి సంజయుడు ద్వారా చెప్పిస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా ఎట్లాంటిదంట ఇది అని చూస్తే ఇవన్నీ కొంచెం సూపర్ఫిషియల్ గానే ఉంటాయి. కాకపోతే మనం సంజయుడు అవ్వాలి, ఊరికనే సత్సంగం వింటం కాదు. అంటే ఇందాక చెప్పుకున్నాం అధ్యేష్యతే అని. అధ్యయనం ఎలా ఉండాలి అంటే శ్రవణం ఒక్కటే కాకుండా శ్రవణ మనన నిధిధ్యాసలతో చేస్తేనే అది అధ్యయనం అవుతుంది అనమాట. ఆ అధ్యయనం చేస్తేనే అట్లా రోమహర్షణం అవుతుంది, లేకపోతే అవ్వదు, అనుభవం రాదు. ఆ అనుభవాన్ని మనం ప్రాక్టీస్ చేయటానికి, అనుభవం తెచ్చుకోవడానికి కష్టపడాలన్నమాట. నెక్స్ట్ 75వ శ్లోకం చూస్తే మనము వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం అని చెప్తున్నారు. ఇది మళ్ళా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటేనంట ఇదంతా జరుగుతుంది బానే ఉంది, ఇదంతా ఈ వ్యాస ప్రసాదం మనకి. ఆయన గ్రంథస్థం చేసి దాన్ని ఆర్గనైజ్ చేసి మనకి ఇవ్వకపోతే అది వచ్చేది కాదు అని. ఓకే. ఇక్కడ ఒక సూక్ష్మం ఉంటుంది. ఏంటి అంటే వ్యాసుడు అంటే ఎవరు? మనము అద్వైత పరంగా చెప్పుకుంటే ఎవరో ఒక చైన వ్యాసుడు అనేవాడు, కృష్ణద్వైపాయనుడు అనేవాడు కూర్చొని వేదాలను విభజించి మనకిచ్చాడు అనుకోవచ్చు. కానీ ఆ స్థాయి నుంచి నీలో ఒక వ్యాసుడు ఉంటాడు. నీలో ఎప్పుడైతే ఒక జ్ఞానం ఉదయిస్తుందో ఈ శ్రవణ మనన నిధ్యాసల ద్వారా నీలో ఒక వ్యాసుడు ఉంటాడు. ఆ వ్యాసుడు ఆ వేదాలని అంటే ఆ నిజాన్ని ఏదైతే ఉందో దాన్ని టీజ్ అవుట్ చేసి విభజించి నీకు ప్రసాదంగా అంటే నిధిధ్యాసలో అంతర్నిధిధ్యాసలో బహిర్నిధిధ్యాస చేస్తా ఉంటే నువ్వు
నీలో నుంచే ఒక వ్యాసుడు ఆ ప్రసాదాన్ని నీకు అందిస్తాడనమాట. అంటే ఆ గ్రంథస్థం చేస్తాడు. అంటే దాన్ని సంకలనం చేయటం జరుగుతుంది. విడివిడివిడిగా పడి ఉన్నటువంటి ఈ యొక్క వేద జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ ఒక చోటకి ఆర్గనైజ్ చేసేదే మన యొక్క సాధన. ఆ సాధనలో నీలో ఎప్పుడైతే వ్యాసుడు ఉదయించాడో, వ్యాస భగవానుడు కేవలం నారాయణ స్వరూపుడే అంటాం కదా. అంటే ఆ భగవంతుడి యొక్క స్వరూపమే. మనలో నుంచే ఆ వ్యాసుడు ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు నువ్వు ఆ దివ్య దృష్టితో ఆ దృష్టితో నువ్వు అప్పుడు ఈ గుహ్యమైనటువంటి యోగాన్ని స్వయం కథయత ఉపదేశించిన యోగేశ్వరాత్, ఆ యోగేశ్వరుడు కృష్ణుడు ప్రత్యక్షంగా ఆయన నుంచి విన్నాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన నుంచి వినటము అంటే ఏంటి అంటే నీలో నుంచి నువ్వు వింటావు. ఓకే. ఇక్కడ ఇక్కడ మనకు మళ్ళీ శంకర్లు చెప్పింది చూస్తే ఇప్పుడు నేను చెప్పిందే అన్నమాట. వ్యాస ప్రసాదాత్ గురు గ్రేస్ వ్యాస గేవ్ సంజయ డివైన్ విజన్ అండ్ హియరింగ్. ఓకే. ఆ గురువు ద్వారా, ఆ సత్సంగం ద్వారా ఆయనలో నుంచి ఆయన అవి జనరేట్ చేసుకునే శక్తిని వచ్చింది ఆయనకి. ఆ శ్రవణము చాలా డీప్ గా ప్యూరిఫైడ్ గా వచ్చింది. తర్వాత యోగేశ్వరుడు అంటే ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆత్మే నిజమైన యోగేశ్వరుడు అని నువ్వు రికగ్నైజ్ చేస్తావో అప్పుడు ఆ అద్వైత పరంగా నీలో నుంచి నువ్వు ఆ ఆత్మ ఐక్యాన్ని నువ్వు అనుగ్రహంతో పొందగలుగుతావు అన్నమాట. దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు అది నీలో నుంచే వస్తుంది అనమాట. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట అది. సాక్షాత్ కథయత స్వయం అంటున్నాడు. స్వయం అంటే మళ్ళా రెండు లేవు అక్కడ. నీలో నుంచే వస్తుందని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకుందాం మనం. ఇక్కడ ఇంకా 76కి వచ్చేటప్పటికి ఏంటంటే సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం పృష్యామి చ ముహుర్ముహు అని చెప్తున్నారు. మనకి దీంట్లో ఈ 76వ శ్లోకంలో ఆయన ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు సంజయుడు? ఈ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో పవిత్రమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. దీన్ని నేను పదే పదే స్మరించుచూ ఉన్నాను, నిరంతరం ఆనందిస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే. సో ముహుర్ముహు అంటే దీన్ని బాగా మననము నిధిధ్యాస చేసుకుంటూ ఉన్నానని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. సంస్మృత్య సంస్మృత్య అనే దానికి అది మీనింగ్ అన్నమాట. ఆ పదే పదే స్మరించటము. మళ్ళా ముహుర్ముహు అంటే నిరంతరం అన్నమాట. అన్ని వేళలా దాన్ని గుర్తుపెట్టుకొని దాంతోనే నేను రమిస్తూ ఉంటాను అని చెప్పి చెప్పటం అనమాట. ఓకే. మళ్ళా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి, అది వాళ్ళ సంవాదం వింటమే కాకుండాను ఇంకొకటి కూడా జరిగింది ఇక్కడ. ఇంకొకటి ఏం జరిగింది? తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. అంటే ఊరికనే అంటే ఏంటి, నాలో నేను రమించటం అనేది అహం బ్రహ్మాస్మి. ఓకే. ఈ శ్లోకం ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా నారాయణ స్వరూపమే. అంటే ఎట్లా ఇది? ఏం చెప్తున్నాడు? ఈ సంస్మృత్య సంస్మృత్య అంటే మళ్ళా అద్భుతమైన దివ్యమైన రూపాన్ని పదే పదే స్మరించటం వల్ల నాకు అంతులేనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది, విస్మయం కలుగుతుంది. ఓకే. అంటే అంతా ఉన్నదంతా పరమాత్మే. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇక్కడ అహం బ్రహ్మాస్మి ఉంది, సర్వం కల్విదం బ్రహ్మ ఉందని రెండు చెప్తున్నాడు ఆయన. రెండిటిని ఆ పరోక్షానుభూతిలాగా పొందుతూ ఉన్నాడు అనమాట. అది ఆయన చెప్తున్నారు అనమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకో. అంటే ఏంటి, ఇందాక మనం తత్వమసి అనేది ఒక బోధవాక్యం చూసాము అర్జునుడి ద్వారా. సంజయుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రెండు యాంగిల్స్ లో చూస్తున్నాను అని కూడా ఆయన చెప్తున్నారు అనమాట. ఓకే. సో తర్వాత ఇంకా లాస్ట్ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువార్ నీతిర్మం
మతిర్మమ అని చెప్తున్నా. ఇది కొంచెం టైం స్పెండ్ చేద్దాం దీని మీద. ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడున్నాడో, ఎత్ర ధనుర్ధర పార్థ, ఎక్కడైతే గాంధీవ ధనస్సును చేతబట్టినటువంటి అర్జునుడున్నాడో, తత్ర అక్కడ శ్రీ విజయ, సిరి సంపదలతో, అంటే మామూలు ఎక్స్టర్నల్ మీనింగ్ చెప్పుకుంటే విజయ భూతి, అంటే సర్వ విజయాలు, భూతి అంటే సకలమైనటువంటి ఐశ్వర్యాలు, ధ్రువా నీతి, దృఢమైనటువంటి నీతియు అంటే ధర్మంతో కూడుకున్నదన్నమాట. మమ మతిహి అని చెప్తున్నాడు. అంటే అవి ఇట్లా ఇద్దరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇవన్నీ ఉంటుంది. విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సకల సమృద్ధి, ధర్మము అన్నీ ఉంటాయి. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు అనమాట. సరే, ఇక్కడ యోగేశ్వరుడు చూడండి, కంక్లూజన్ శ్లోకము ఎలా ఉందో చూడండి. యోగేశ్వరుడు, మనము ఫైనల్ గా టేక్ హోమ్ పాయింట్ ఏంటి అంటే, జీవుడు, దేవుడు, ప్రపంచము. రైట్? జీవుడు, దేవుడు, ప్రపంచం అనేది చెప్పుకుంటూ ఉంటాం మనం మాట్లాడుకునే దాంట్లో. అంటే జీవ బ్రహ్మైక్యము అనేది మాట్లాడుకుంటాం. ఆ యోగేశ్వరుడు పరమాత్మ అయితే, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు అంటే ఏంటి అంటే, ఇక్కడ ధనుర్ధారి అంటే ఏంటి? ఏకాగ్రతతో కూడుకున్న ఎక్కుపెట్టిన బాణంతో ఉన్నవాడు. అంటే ఏంటి? ఈ సాధన చతుష్టయంతో ఉండి ఈ బ్రహ్మతత్వమే నాకు ముఖ్యము అనేటువంటి ఏకాగ్రతతో ధనుస్సు ఎప్పుడు సంధిస్తా ఉంటుంది. ధనుస్సుతో సంధించటం అంటే ఏంటి? నువ్వు శ్రద్ధతో, భక్తితో సరెండర్ అయ్యి కంప్లీట్గా ఒకే లక్ష్యంతో భగవంతుడితో, అంటే ఆత్మ వైపే వెళ్ళాలి అనేటువంటి ధనుర్ధారివి అవ్వటం అన్నమాట. అంటే ఇక్కడ ధనుర్ధారి అంటే ఇది జ్ఞాన కర్మతో కూడుకున్నటువంటిది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞానంతో కూడుకున్న భక్తితో కర్మలను ఆచరించడమే నిజమైన ధనుర్ధారి లక్షణం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? శ్రీ విజయ భూతి నీతిర్మతిర్మమ అని చెప్పారు. ఆ ఫ్రూట్స్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, ఆ ధర్మము, అవన్నీ నీలో స్వధర్మం అన్నమాట. ధర్మం అంటే స్వధర్మం అవుతుంది. అవన్నీ కూడాను రియలైజ్ అవుతావు నువ్వు అని చెప్పి చెప్పటం అన్నమాట. ఇంకా ఇక్కడ పర్ఫెక్ట్ హార్మోని, అంటే నువ్వు ఆ జ్ఞాన భూమికల్లో ఎదుగుతున్నప్పుడు అవన్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ ఈ ఈశ్వర జీవతత్వం ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటపడి నువ్వు ఆ యూనియన్ కి ఎప్పుడైతే వెళ్తావో, నువ్వే పరమాత్మ అని తెలుసుకుంటావో, దాంట్లో నిలబడగలుగుతావో, ఆ సెల్ఫ్ నాలెడ్జ్లో, అప్పుడు నువ్వు నిజమైనటువంటి అచ్యుతుడు అవుతావు అన్నమాట. ఆ ట్రూత్లో, ధర్మంలో, స్వధర్మంలో నిలబడగలుగుతావు. అప్పుడు అంతా మంచే జరుగుతుంది నీకు. మంచి జరగటం అంటే ఏంటి? బ్రహ్మనిష్టలో ఉండటం అన్నమాట. అలా కంప్లీట్గా ఉంటాము అని చెప్పేసి భగవానుడు మనకి మొత్తం మీద మనకి ఈ భగవద్గీత 18వ అధ్యాయం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? చివరిలో కంక్లూజన్లో కూడాను ఈ జీవ ఈశ్వరుల ఐక్యం ఏదైతే ఉందో అది, దాని గురించి చెప్పారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయ. హరి ఓం తత్సత్.